నేనింతే, అంతా నా ఇష్టం, మనల్నెవడ్రా ఆపేది అంటూ తన స్టైల్ ట్వీట్స్తో, రాజకీయ సినిమాలతో తన మార్కు సినిమాలను పక్కన పెట్టిన ఆర్జీవీ నిజంగానే మారిపోయాడా? రాత్రి చెప్పిన మాట పొద్దున్నే మార్చేసే రామ్గోపాల్ వర్మలో సడన్ చేంజ్ ఎందుకొచ్చింది? ఆర్జీవీలో వచ్చిన ఈ మార్పును మనం నమ్మొచ్చా? ఆర్జీవీ మాటలు నమ్మితే నట్టేట మునిగినట్టే అనే ఒపీనియన్ వర్మపై ఇండస్ట్రీలో ఉంది. దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు ఆర్జీవీ. ఆర్జీవీ ఏ ట్వీట్ చేసినా 2 పెగ్గుల వోడ్కా వేసి చేసి ఉంటాడు. రేపు మళ్లీ మామూలే అనుకుంటారు అందరూ. ఆ మార్కుని ఇప్పుడు ఆర్జీవీ మార్చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఎమోషనల్ ట్వీట్స్తో ప్రజలకు, ఇండస్ట్రీ పెద్దలకు షాకిస్తున్నాడు. రాజాలో వెంకటేష్లా అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి అంటున్నాడు. మరి వర్మ నిజంగానే మారిపోయాడా? వర్మలో సడన్ గా ఈ మార్పు రావడానికి కారణమేంటి? వర్మలో ఇంత మార్పు వచ్చేంతగా అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. రామ్గోపాల్ వర్మ ఈ పేరుకే ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటాడు. కాని వివాదాలే ఆయన్ను వదిలి ఉండలేక వెతుక్కుంటూ వస్తాయి. అందుకే ఆయన మాటలు, కదలికలు ఎప్పుడూ సంచలనాలు సృష్టిస్తుంటాయి. అంతేనా, నలుగురిలా నేను బతకను, నాకు నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా, ఐ డోంట్ కేర్ అంటూ ప్రత్యేకమైన జీవిగా రామ్గోపాల్ వర్మ బ్రతికేస్తుంటాడు. అందుకే ఇన్ను ముద్దుగా అభిమానులు ఆర్జీవీ అంటారు. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో ఆర్జీవీ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. ఆర్జీవీ రాకతోనే ఇండియన్ సినీ పరిశ్రమ కొత్త పోకడలు తొక్కింది. తన సినిమా టేకింగుతో, కాన్సెప్ట్తో సెన్సేషనల్ డైరెక్టర్గా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన ఘనుడు. ఆర్జీవీ తీసిన శివ, సత్య, రంగీలా, కంపెనీ వంటి రా ఫిల్మ్స్ చూస్తే తెలుస్తుంది ఆర్జీవీ స్టామినా ఏంటో. ఈ విషయం ఇప్పుడున్న టాప్ డైరెక్టర్స్గా ఉన్న ప్రతి ఒక్కరికీ బాగా తెలుసు. ఎంతోమంది ఆర్జీవీ స్ఫూర్తితోనే డైరెక్టర్గా మారినవారూ ఉన్నారు. అటువంటి ఆర్జీవీ కొంతకాలంగా సరైన సినిమాలు తీయడం మానేసి, తన స్టైల్ పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తుంటే నాగార్జున, వెంకటేష్, అమితాబ్ వంటి టాప్ హీరోలు, ఎస్ఎస్ రాజమౌళి, పూరీ జగన్నాథ్, సందీప్ రెడ్డి వంగ వంటి టాప్ డైరెక్టర్స్ సైతం ఎన్నోసార్లు ఆర్జీవీని కంబ్యాక్ ఇవ్వమని ఇంటర్వ్యూల్లో, మూవీ ఫంక్షన్లలో అడిగినవారూ ఉన్నారు. ఆర్జీవీ కంబ్యాక్ ఇచ్చి డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఆయన ఫ్యాన్స్ కూడా కోరటం, రీసెంటుగా యానిమల్ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా ఇదే విషయాన్ని చెప్పటంతో ఆర్జీవీ ఆలోచనల్లో మార్పు మొదలైందో ఏమో తెలీదు కానీ, ఇప్పుడు ఆర్జీవీ అందరికీ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఎక్స్లో ఎప్పుడూ సెటైరికల్ గా వివాదాలకు పోస్టులు పెట్టే రామ్గోపాల్ వర్మ ఇకపై మంచి సినిమాలే చేస్తా, చేయకపోతే చంపేయండి, ఇకపై మీరు బ్రాండ్ న్యూ వర్మను చూస్తారు అంటూ ప్రమాణం చేస్తూ చేసిన ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు ఆర్జీవీ. అసలు విషయానికి వస్తే, ఆర్జీవీ తీసిన సత్య సినిమా రీ-రిలీజ్ అయింది. జేడీ చక్రవర్తి, మనోజ్ బాజ్పేయి, ఊర్మిళ మండోద్కర్ పలువురు ముఖ్య పాత్రల్లో ఆర్జీవీ దర్శకత్వంలో 1998లో వచ్చిన సత్య సినిమాలో నటించారు. అప్పట్లో ఈ సినిమా పెద్ద హిట్. బాలీవుడ్లో అప్పటివరకు తీస్తున్న సినిమా స్టైల్ని ఈ సినిమా మార్చింది. మాఫియా, అండర్ వరల్డ్ అనే సినిమాలకు సత్య సినిమా ఒక టెక్స్ట్ బుక్. ఆ కాన్సెప్ట్ ఎవరు టచ్ చేయాలన్నా సత్య సినిమా రిఫరెన్స్ చేయాల్సిందే. అయితే 27 తర్వాత సత్య సినిమాను జనవరి 17న రీ-రిలీజ్ చేశారు. ముంబైలో జరిగిన స్పెషల్ షోకి అప్పుడు మూవీలో నటించిన వాళ్ళు, ఆ సినిమాకు పనిచేసిన వాళ్ళంతా వచ్చారు. ఆర్జీవీ కూడా వెళ్లారు. ఆ సినిమా చూసిన తర్వాత తాను ఏడ్చానని, నేను చాలా మారిపోయానని ఎమోషనల్ అవుతూ ఓ పెద్ద ట్వీట్ చేశాడు ఆర్జీవీ. ఆర్జీవీ తన ట్విట్టర్లో ఇలా ఎమోషనల్ అవుతూ, 27 తర్వాత 2 రోజుల క్రితం సత్య సినిమా మళ్లీ చూశాను. ఆ సినిమా అయిపోయే సమయానికి నేను ఏడవటం మొదలుపెట్టాను. నా కన్నీళ్లు కంట్లోనుంచి బుగ్గలపైకి జారాయి. చుట్టూ ఎవరైనా చూస్తున్నారా అని నేను పట్టించుకోలేదు. ఈ కన్నీళ్లు కేవలం సినిమా కోసమే కాదు, ఒక సినిమాను తయారు చేయడమంటే ఒక బిడ్డకు జన్మనివ్వటం లాంటిది. ఒక సినిమా ముక్కలు ముక్కలుగా నిర్మిస్తాం. అది మొత్తం పూర్తయిన తర్వాత దాని గురించి ఎవరు ఏం చెబుతారో అని చూస్తాం. అది హిట్ అయినా అవ్వకపోయినా నెక్స్ట్ ఏంటి అని వెళ్ళిపోతాను. నన్ను నేను అలా తయారు చేసుకున్నాను. 2 రోజుల క్రితం వరకు కూడా ఈ సినిమా నా గమ్యంలో మరో అడుగు అని నేను మర్చిపోయాను. సత్య సినిమా చూసి హోటల్కు వచ్చాక చీకట్లో కూర్చొని నా తెలివితో నేను ఎందుకు ఈ సినిమాను భవిష్యత్తులో తీసే సినిమాలకు బెంచ్ మార్కుగా పెట్టుకోలేకపోయాను
అని ఆలోచించాను. నేను కేవలం ఆ సినిమాలోని ఎమోషన్కు మాత్రమే ఏడవలేదు. అప్పుడు ఉన్న నా వర్షన్కి కూడా ఆనందించి ఏడ్చాను. అలాగే సత్య సినిమాతో నన్ను నమ్మిన వాళ్ళందరికీ నేను చేసిన ద్రోహానికి కూడా ఏడ్చాను. నేను మద్యం మత్తులో ఉన్నాను. కాని నా విజయం, నా అహంకారంతో ఈ విషయం నాకు 2 రోజుల క్రితం వరకు అర్థం కాలేదు. రంగీలా, సత్య సినిమా విజయాలు నన్ను అంధుడిని చేయడంతో నేను నా విజన్ కోల్పోయి షాక్ వాల్యూ, జిమ్మిక్స్, అసభ్యకరంతో, నా సాంకేతికతతో అర్థంలేని సినిమాలు చేశాను. అది నేను అర్థం చేసుకోలేకపోయాను. సత్య తర్వాత కొన్ని సినిమాలు హిట్టయ్యాయి కాని వాటిని నేను సత్య సినిమాను తీసినంత నిజాయితీతో, నిబద్ధతతో తీయలేదు. నా కొత్త రకమైన ఆలోచనలు అంధుడిని చేయటంతో నేను వేగంగా పరిగెత్తాను. నేను ఎక్కడినుంచి వచ్చింది మర్చిపోయాను. అది నా పతనాన్ని సూచించింది. నేను చేసిన తప్పులను సరిదిద్దుకోలేను. కాని నా కళ్ళు తుడుచుకుంటూ నాకు నేను ప్రామిస్ చేసుకున్నాను. ఇకనుంచి తీసే సినిమాలు నేను డైరెక్టర్ ఎందుకు కావాలనుకున్నాను అనే గౌరవంతో చేస్తాను. సత్యాలాంటి సినిమా మళ్లీ చేయలేకపోవచ్చు కాని అలా చెయ్యాలని ఆలోచన లేకపోవటం కూడా నేరమే. నేను సత్యాలాంటి సినిమాలు తీయకపోవచ్చు కాని జోనర్ ఏదైనా ఆ సినిమా తీసినంత నిజాయితీగా మళ్లీ సినిమాలు తీస్తాను. నేను గతంలో ఏ సినిమా చేసే ముందైనా సత్య సినిమా చూసి ఉంటే బాగుండేది. ఇది ప్రతి దర్శకుడికి ఒక మేలుకొలుపు లాంటిది. చివరగా నేను నాకు ప్రమాణం చేసుకుంటున్నాను. మిగిలిన నా ఈ జీవితంలో నా సమయం మొత్తం నిజాయితీగా సత్యాలాంటి ఒక మంచి సినిమా తీయటానికి కేటాయిస్తాను అని సత్యపై ప్రమాణం చేస్తున్నాను అంటూ ఎమోషనల్గా ట్వీట్ చేశారు ఆర్జీవి. దీంతో ఆర్జీవి ట్వీట్ వైరల్గా మారింది. ఎప్పుడూ పిచ్చి పిచ్చి ట్వీట్స్ వేసే ఆర్జీవి ఇలాంటి ఎమోషనల్ ట్వీట్ పెట్టడం అందర్నీ ఆలోచింపచేస్తోంది. మరి ఆర్జీవి ట్వీట్లో చెప్పినట్టు ఇప్పుడైనా మారి ఒక మంచి సినిమా మళ్లీ తీస్తాడా, లేక ఎప్పట్లాగానే తాగి పెట్టి ఉంటాళ్లే అనుకున్నవారూ ఉన్నారు. అది కూడా నిజమే. రామ్గోపాల్ వర్మ ఎన్నోసార్లు ఎన్నో వాగ్దానాలు చేసి తూచ్ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి కాని ఇప్పుడు మాత్రం చాలా సీరియస్గానే ఎమోషనల్ అయి ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే సత్య, రంగీలా తరహాలో ఓ ప్రాజెక్టు చేస్తానని చెప్పిన రామ్గోపాల్ వర్మ ఏ సినిమా తీయనున్నాడో కూడా అనౌన్స్ చేశారు. ఆ కథే సిండికేట్. 70వ దశకంలో స్ట్రీట్ గ్యాంగ్స్తో మొదలుపెట్టి ఐసిస్ వరకు ఎన్నో రకాల సంఘ వ్యతిరేక శక్తులను ఇండియా చూసింది. అయితే గత 10-15 చెప్పుకోదగ్గ కొత్త గ్రూప్స్ లేవని, ఒకవేళ భవిష్యత్తులో కొత్త తరహా సంఘ వ్యతిరేక శక్తులు ఎలా ఉంటుందో సిండికేట్ రూపంలో చూపించనున్నట్టు ప్రకటించి అందరినీ షాక్కు గురిచేశారు ఆర్జీవి. దీనికి ఓన్లీ మ్యాన్ కెన్ బీ ద మోస్ట్ టెర్రిఫైయింగ్ యానిమల్ అంటూ ట్యాగ్లైన్ జోడించాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టెక్నీషియన్స్, కాస్టింగ్ అతి త్వరలోనే ప్రకటిస్తామన్నాడు. దీంతో ఈసారి వర్మ అభిమానులే కాదు, హేటర్స్ కూడా వర్మ ఒక సిన్సియర్ సినిమా తీసి సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. కాగా ఆర్జీవి సిండికేట్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడని టాక్. ఈ సినిమాను అమితాబ్, వెంకటేష్ కాంబోలో తెరకెక్కించి ఆర్జీవి తన మార్కు చాటుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్జీవి ఎవరితో తీసినా సరే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తే సినిమా పక్కా హిట్. ఆ సత్తా కూడా వర్మలో ఉంది. ఇక పాన్ ఇండియా లెవెల్లో సంచలనాలు షురూ అయినట్టే. గొప్ప కథలు వస్తాయి. ఎన్నో ప్రయోగాలు చేసి నేషనల్ లెవెల్లో రచ్చ చేస్తాడు అనడంలో సందేహం లేదు. మరి మీరేమనుకుంటున్నారు? ఆర్జీవీలో మార్పు నిజంగానే వచ్చిందా? మాకు కామెంట్ చేయండి.